హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి, శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి మటన్ కర్రీ అండి. ఇంతవరకు మన ఛానల్లో మటన్ అన్నది మనం చేయలేదు. ముందుగా 1 కేజీ మటన్ని రెడీగా పెట్టుకోవాలండి, నీట్గా కడిగి. అలాగే 4 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ ఉంటే పాన్ పెట్టుకోండి, లేదంటే కుక్కర్ అయినా పెట్టుకోవచ్చండి. కూరకు తగినంత ఆయిల్ అన్నది మనం ఇప్పుడు వేసుకుందాము. మనం వండుకునేది నీసు కూర కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అన్నది పడుతుందండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయ్యే విధంగా అండి మనం గరిటెతో కలుపుకోవాల్సి ఉంటుంది. చూసారుగా, ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయ అన్నది బాగా ఫ్రై అయితేనే కూర అన్నది టేస్ట్ ఉంటుందండి. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. మేము కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నామండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నదండి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పచ్చివాసన అంతా పోయి చక్కగా మనకి ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఉంచి ఎప్పుడైతే మనకి ఇది ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వస్తుందో అప్పుడు 1 స్పూను పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పసుపు, సాల్ట్ బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలండి. మీరు నేను చేసే ప్రతి ఒక్క వీడియోని కంపల్సరీగా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఫర్దర్గా చాలామందికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇలా మసాలా మొత్తం కూడా మనకు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా, మటన్ అన్నది ఎంత ఫ్రెష్గా ఉందో మీకు కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఈ మటన్కి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం కూడా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చూసారుగా, 10 నిమిషాల తర్వాత మటన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్తోనే మనం చాలా వరకు మటన్ని ఉడకనివ్వాలండి. ఈ విధంగా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మటన్ని ఉడకనిద్దాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నామండి. చూడండి, మేము 2 స్పూన్ల కారాన్ని వేసుకున్నాము, ఎందుకంటే 5-6 పచ్చిమిరకాయలు అన్నది మనం ముందుగానే వేసుకున్నాం కదండి, కాబట్టి ఈ స్పైసీనెస్ అన్నది మాకు సరిపోతుంది. కొంచెం ఘాటు ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం కారం అన్నది యాడ్ చేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి. అది తర్వాత మనం ఈ తెల్ల నువ్వులు, గసగసాలు,
అలాగే కొబ్బరి అన్నది పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇదిగోండి ఇలాగా మిక్సీలో మనం బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కూర ఉడుకుతుంది కదండి, ఒకసారి మనం గరిటెతో కలుపుకుందాం. వాటర్ మొత్తం ఇంకిపోతుంది కదా, ఇంకొంచెం వాటర్ని మనం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మటన్ అనేది బాగా ఉడకాలి కాబట్టి. చూసారు కదా, మేము కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి మటన్ని. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, గసగసాలు అలాగే నువ్వుల పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కూర టేస్టే కదండి, అలాగే గ్రేవీ కూడా మనకి థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే రెస్టారెంట్లో కనుక మనకి ఏ విధంగా అయితే మటన్ కర్రీని చేస్తారో ఆ విధంగా అంత టేస్ట్గా అలా ఉంటుందండి. అందుకనే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ స్టైల్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనం రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, లేదా చపాతీలోకి కానీ చాలా రకాలుగా తినొచ్చండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. కొత్తిమీర ఫ్లేవర్ అన్నది కర్రీకి పట్టే విధంగా ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. 5 నిమిషాల తర్వాత కూర ఈ విధంగా మనకి ఉడికింది కదండి, ఆయిల్ అనేది మనకు బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా అన్నది యాడ్ చేసుకుందామండి. పొడి మసాలాతో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. మేము చేసే విధానం మీకు నచ్చుతుంది కదండి, అయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత పాన్ మీద మూత పెట్టేసుకొని 5 విజిల్స్ రావాలండి. విజిల్ కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు 5 విజిల్స్ రానివ్వాలండి కరెక్ట్గా. చూసారు కదా, 5 విజిల్స్ తర్వాత ఈ విధంగా మనకి కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన విధానం, చెప్పిన విధానం మీకు నచ్చితే కంపల్సరీగా నా ఛానల్ని లైక్ చేసి